దుబాకలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ కార్యక్రమంకు ఇచ్చేసిన లబ్ధిదారులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే మరి పబ్లిక్ గోసవాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఊర్లలో ఏం జరుగుతున్నది, మరి నిజంగా వాళ్ళ పరిస్థితి చాలా దినాంగా ఉన్నది. ఏ రోడ్డుకు పోయినా మరి మొత్తము కాళ్ళు చేతులు ఇరిగిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇలా రోడ్లు కనీసం పొక్కలు కూడా గుంతలు కూడా పూడ్చే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వం గ్రామ పంచాయతీలు అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. మరి ఇంకొకటి ఏంటంటే పెద్ద జోక్ ఏంటంటే నిన్న మొన్నటి దానికనేమో జూబ్లీ హిల్స్ రాజకీయం చేసిండ్రు. మరి వాళ్ళకు ఓన్లీ రాజకీయాలు తప్ప గ్రామాల గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఇలా ఇన్ఛార్జ్ మంత్రి నిన్నగా మొన్న వచ్చిపోయాడు, నిన్ననే వచ్చిండు. నిన్న వచ్చి తూతూ మంత్రంగా నాకు చీరలు ఇచ్చిపోయాడు. నేను ఒకటే అడుగుతున్నా, మరి ఎందుకోసం ఇన్ని రోజులు ఏంది చీరలు ఇవ్వాలి, ఎందుకు గుర్తొచ్చినాయి? ఇలా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ చీరలను అడ్డం పెట్టుకొని ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అయితే చీరలు వంచలేదు. గతంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దసరాకు చీరలు పంచి మరి వారి కింద భోజనం పెట్టి సత్కరించి మరి ప్రతి పండుగకు ఒక ఆనవాయితీగా గతంలో చీరలు వంచే ఆనవాయితీ మరి మా ప్రభుత్వంలో ఉండే. ఈరోజు మరి నిన్న మొన్నదానిక సైలెంట్గా ఉండి ఇలా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనగానే ఆ మేఘాల మీద ఆపెట్టి ఆ వచ్చిన చీరలను కూడా ఆపి దసరాకు వంచాల్సిన చీరలు ఆపి దేనికోసం వస్తుండే. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నది, ఎలక్షన్కి వస్తే మాకు ఓట్లు వస్తాయి, మళ్ళీ ఇలా లోకల్ బాడీలో మేము గెలుస్తాము అని ఒక ఆశతోటి నిన్న మొన్నదానికనేమో జూబ్లీ హిల్స్లో పైసలు పంచి మద్యం పంచి రకరకాల జిమ్మిక్కులు చేసి ఆడ రాజకీయం చేసిండు. ఇవాళ ఊర్లలో కూడా చీరలు రాజకీయం చేస్తుండు తప్ప నిజంగా ఊర్లలో ఏం జరుగుతుందని చెప్పి ఏ ఒక్క రోజు కూడా ఎవరు కూడా మరి నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చిండు. మరి ఎన్నో దరఖాస్తులు ఇచ్చిన, మరి ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా బుట్ట దాఖలు. ఇవాళ రోడ్లు మామూలుగా పరిస్థితి లేదు. ఇలా రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. మరి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. మీకు పలానాడు రోడ్ వస్తుంది, పలానాడు రోడ్ వేపిస్తాను లేదు. ఇలా గ్రామ పంచాయతీలోకి పోతే మరి ఆ వాటర్ ట్యాంకులలో బూజు పట్టింది. కనీసం బ్లీచింగ్ పౌడర్ వేసో క్లీనింగ్ చేసో మరి అది లేదు. చెత్త కుండీ ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. ట్రాక్టర్లకు డీజిల్ ఇప్పటి వరకు కూడా రాలేదు. 100 సార్లు మేము మొరబెట్టుకున్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ రాజకీయాల కోసం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా చీరల భాగవతం పెట్టుకొని ఇలా ఊర్లో పొంటి మరి అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు మీరు అందరూ ఊర్లలో పోవాలి. ఏం ఉద్ధరిస్తారు? ఊళ్ళలోకి పోయి చీరలు వస్తారు గంతే కదా. మరి కనీసం ఊళ్ళలోకి వచ్చినప్పుడు మరి ఊర్ల పరిస్థితి ఏంటి? మీరు ఊర్లోకి పోతే తెలుస్తుంది. ఎవరికి ఇస్తున్నారు చీరలు? మహిళా సంఘాలకు ఇస్తున్నారు. మరి గతంలో ఎవరికి ఇచ్చినాము? ప్రతి మహిళకు కూడా మరి చీరలు ఇచ్చే సంస్కృతి ఇలా టీఆర్ఎస్ పార్టీది, మా గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది. మరి ప్రతి మహిళకు కూడా చీరలు ఇచ్చే ఆనవాయితీ ఉండే. మరి ఇవాళ ఏమైంది? మరి ఇలా ఓన్లీ మహిళా గ్రూప్ సంఘాలకు. ఎందుకు మరి మహిళా గ్రూప్ సంఘాల వాళ్ళకు అందరికీ ఇవ్వాలి కదా చీరలు? మరి మహిళా గ్రూప్ సంఘాలకు ఇవ్వద్దని మేము వద్దనట్లేదు. ఇది ఓన్లీ రాజకీయం. మేమేదో పెద్ద క్వాలిటీ చీరలు ఇచ్చినట్టు. మరి గతంలో మరి 1,00,000 చీరలు ఇస్తే ఇప్పుడు 20,000 చీరలు ఇస్తున్నారు. ఇక క్వాలిటీ ఎక్కడిది ఇది? ఇంకా 80,000 చీరలు ఇవ్వాలి. దాంట్లో కనీసం 400 చీరలు కూడా ఇస్తలేరు. ఇవ్వాలి నిజంగా కూడా మీకు మహిళల పట్ల మీకు ఒక అభిమానం ఉంటే, మహిళల పట్ల ఆత్మగౌరవం ఉంటే మరి గతంలో ఎవరెవరికైతే చీరలు ఇచ్చినామో మరి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. మరి రాజకీయాలు పక్కన పెట్టి మరి ఇలా గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మరి ఇలా వరులు కోతలకు వస్తున్నారు. మరి రోడ్ల మీదనే మురిగిపోతున్నాయి. మొక్కజొన్నలు కూడా కొనే పరిస్థితి లేదు. మరి గన్ని బ్యాగులు లేక రోడ్ల మీద అయిపోయినాయి. ట్రాన్స్పోర్ట్లో లేదు. మరి ఒక్క అధికారి కూడా పట్టించుకుంటలేరు. ఇది ఈరోజు పరిస్థితి. ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఏం జరుగుతుందంటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. మరి ఈ రాజకీయాల గురించి పట్టించుకుంటున్నా 24 గంటలు తప్ప అభివృద్ధి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి త్వరలోనే మరి నిధులు మంజూరు చేసి మరి గ్రామీణ ప్రాంతాలలో ఉండే పంచాయతీరాజ్ రోడ్లు కానీ R&B రోడ్లు కానీ త్వరలో పూర్తి చేయకపోతే మరి మేము ఖచ్చితంగా మరి మా నియోజకవర్గం నుంచి మరి వేలాది మంది మరి మీ సెక్రటరియట్కి వచ్చి మరి ధర్నా రూపకంగా మీకు నిరసన తెలియజేస్తాం.